రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందన్నది బహిరంగ రహస్యం. తనపై వ్యతిరేకత ఎందుకని, తాము ఇన్ని చేశామని వ్యతిరేకత పెరుగుతుందా అని రేవంత్ ప్రశ్నిస్తున్నారు. అయితే ఆయన ఇస్తున్న వాటి గురించి చెబుతున్నారు కానీ ఆపేసిన వాటి గురించి చెప్పడం లేదు. అక్కడే అసలు సమస్య వస్తోంది. కేసీఆర్ హయాంలో 10 ఏళ్ల పాటు అమలైన పథకాలు ప్రజల్లోకి వెళ్ళాయి. ఆ పథకాలను అమలు చేయడం లేదు. కాంగ్రెస్ రెండోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ పాత పథకాలకు నిధులు కేటాయించలేదు. అధికారంలోకి వచ్చిన తొలినాటి నుండే కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పథకాలు అమలు చేస్తే కేసీఆర్ గుర్తుకొస్తారని అనుకుంటున్నారేమో కానీ వాటిని అమలు చేయడం లేదు. కళ్యాణ లక్ష్మి పథకానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. తాము అధికారంలోకి వస్తే కేసీఆర్ కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్న రేవంత్ సర్కార్ ఈసారి బడ్జెట్లో కేటాయింపులు లేవు. కేసీఆర్ రోజుల్లో బీడీ కార్మికుల బతుకులు వెతలను చూసి అధికారంలోకి వచ్చినాక పెన్షన్ స్కీమ్కు పునాది వేశారు. ఒంటరి మహిళలు, వృద్ధులు, నేత, గీత, బీడీ కార్మికులతో పాటు దివ్యాంగుల పెన్షన్లు అన్నీ కలుపుకుని ఇవాళ పాతవాళ్లే 46 లక్షల మంది ఉన్నారు. వారందరికీ అధికారంలోకి వస్తే పెన్షన్లు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ అమలు చేయలేకపోతున్నారు. అన్నదాతల వెతల నుండి పుట్టిన పథకాలే 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు సహా ఇతర పథకాలు. ఇప్పుడు వాటిని అమలు చేస్తున్నారు కానీ అమలు తీరుపై అసంతృప్తి పెరుగుతోంది. నిరుపేద మహిళలు గర్భం దాల్చిన తర్వాత కూడా కూలీ పనులు చేస్తుంటారు. అది తల్లి ఆరోగ్యానికి కానీ శిశువు ఆరోగ్యానికి కానీ మంచిది కాదు. వారు కూలీకి వెళ్లే డబ్బులను భర్తీ చేసేందుకు మానవీయ కోణంలో తీసుకొచ్చిందే కేసీఆర్ కిట్. ఇప్పుడు ఆ పథకం అమల్లో లేదు. ఇక దళిత బంధు ప్రస్తావనే లేదు. ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున సాయం అందించి వారు తమకు నచ్చిన నైపుణ్యం ఉన్న రంగంలో వ్యాపారులుగా ఎదిగేందుకు కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చిన దళిత బంధు చేయూత అందించింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల హామీల్లో భాగంగా దళిత బంధును 12 లక్షలకు పెంచి అమలు చేస్తామని ప్రకటించింది. గత బడ్జెట్లో గాని ఈ బడ్జెట్లో గాని దళిత బంధుకు నిధులు కేటాయించలేదు. కుల వృత్తులపై ఆధారపడి జీవించే వారికి 1 లక్ష చొప్పున ఆర్థిక సాయం కేసీఆర్ అందించేందుకు 4.16 లక్షల మంది బీసీ బంధు పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన 2 బడ్జెట్లలో ఈ పథకాన్ని పక్కన పెట్టి నిధులు కేటాయించలేదు. బీసీల కోసం పూలే పేరుతో, ఎస్సీ ఎస్టీల కోసం అంబేద్కర్ పేరుతో ఓవర్సీస్ స్కాలర్షిప్లను బీఆర్ఎస్ సర్కార్ అందించింది. విదేశీ విద్యానిధి పథకం పేరిట కేసీఆర్ ప్రభుత్వం దీన్ని అమలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని అమలు చేయడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా పథకాలన్నీ ఆగిపోయాయి. నిజానికి ఈ పథకాలన్నీ కుటుంబాల్లో భాగమయ్యాయి. ప్రభుత్వం ఇచ్చే కొత్త పథకాలు అంతగా ప్రజలకు ఆసరాగా ఉండడం లేదు. పేరు మార్చైనా సరే పాత కేసీఆర్ పథకాలను అమలు చేయడం వల్ల వ్యతిరేకత తగ్గే అవకాశాలు ఉన్నాయి. మరి కాంగ్రెస్ పెద్దలు దీన్ని గమనిస్తారో లేదో తెలియాల్సి ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.